ఒక చక్కని శ్లోకం చెప్తాను, సందర్భం వచ్చింది కాబట్టి. బాలకృష్ణుడు, బాలకృష్ణుడిని ఒక ఆయన భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. కృష్ణుడు గారు, మీరేదో అల్లరి చేస్తున్నారు, మీరేదో ఇంటి దగ్గర అల్లరి చేస్తుంటే యశోద మిమ్మల్ని కొడుతున్నది. ఎప్పుడైనా అల్లరి చేస్తే దెబ్బ కొడుతుందండి. ఎవరు? యశోద. ఎవరిని? బాలకృష్ణుడిని. ఆ కొట్టబోయే సమయంలో దెబ్బ తగలకుండా ఈయన పారిపోతున్నాడండి. ఎవరు? కృష్ణుడు. పారిపోతూ ఇంట్లో ఎక్కడ దాక్కుంటున్నాడు తెలిసిన? ఎక్కడ చీకటిగా ఉందో దాంట్లో దూరుతున్నాడండి. చీకటి ప్రదేశం. వారన్నీ ముందుగా ఈ చీకటి ప్రదేశాలు చూచి పెట్టుకున్నారండి. ఎందుకంటే యశోద కొట్టబోయే సమయంలో దాక్కోటానికి. చూడండి, తలుపు సందును కొంచెం చీకటిగా ఉంటుంది, ఇంకెక్కడైనా ఒక చీకటిగా ఉంటుంది. అవన్నీ చూచి పెట్టుకున్నాడండి. ఎవరు? బాలకృష్ణుడు. ఈ యశోదమ్మ గారు తల్లి కొట్టబోయే సమయంలో పారిపోయి ఆ చీకట్లో దాక్కుంటే కనిపించడు. ఇంకా ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, కృష్ణ క్షీరసారం అపహృత్య శంకయ. క్షీరసారం అంటే ఏమిటి చెప్పండి? పాలలో సారం, వెన్న. మీరు వెన్న దొంగిలించి ఇట్లా ఇట్లా పారిపోతున్నారండి. క్షీరసారం అపహృత్య శంకయ. వెన్న దొంగిలించి పారిపోతుంటే ఈ అమ్మగారు పరిగెత్తి వారిని పట్టుకొని 2 దెబ్బలు కొడదామా అని చెప్పి చూస్తున్నదండి. అప్పుడు మీరేం చేస్తున్నారు? చీకటి స్థలం ఎక్కడా అని ఆలోచిస్తారు. ఎవరు? బాలకృష్ణుడు. ఈ భక్తుడు అంటాడు, కృష్ణుడు గారు, యశోద కొట్టబోయే సమయంలో చీకటి స్థలం కోసం మీరేమి ప్రయత్నం చేయబాకండి. నా హృదయంలో అజ్ఞానం అనే చీకటి ఉంది. ఇక్కడికి వచ్చి మీరు దాక్కుంటే యశోద దెబ్బలు తప్పుతాయి, నా శని వదులుతుందన్నాడండి. ఎంత చక్కగా చెప్పాడు ఆ శ్లోకం. క్షీరసారం అపహృత్య శంకయ. క్షీరసారం అంటే వెన్న దొంగిలించి మీరు పారిపోయి ఎక్కడైనా చీకట్లో ఉండాలని అభిలషిస్తే మామకే మమ ఘనాంధతామసే నందనందన కథం నలీయసే. చక్కని శ్లోకం. మళ్ళీ చెప్తున్నాను. క్షీరసారం అపహృత్య శంకయ స్వీకృతం యది పలాయనం. పలాయనం అంటే మీరు పారిపోవాలని అనుకుంటే, దాక్కోవాలని అనుకుంటే మీకేమి దాని గురించి వెతకవలసిన పని లేదు. చీకటి ఎక్కడుంది అని, నాలో చీకటి చాలా ఉన్నది అంటారు. ఇక్కడికి వచ్చి దాక్కోండి. మామకే మమ ఘనంధతామసే నందనందన కథం నలీయసే. కృష్ణ, ఎందుకు రావటం లేదు? మీరు చక్కగా దాక్కోవచ్చు కదా నా హృదయంలో. అతి అంధకారం, ఈ చీకట్లో నేను బతుకుతున్నాను, అజ్ఞానంలో నాకు ఎన్నో దుఃఖాలు కలుగుతున్నాయి. మహాత్మా, ఇక్కడికి వచ్చి కాపర ఉండండి, మీకు దెబ్బలు తప్పిపోతాయి, నాకు ఆనందం కలుగుతుందని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఈ విధంగా అనేక మంది భక్తులండి పరమాత్మను అనేక రకాలుగా స్తోత్రాలు చేసినారు. శివానంద లహరి అని చెప్పి ఆ శంకరాచార్యులు కూడా అద్భుతమైనటువంటి స్తోత్రం. ఇటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయండి దాంట్లో. అయితే ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టదైవం. మీకు రాముడు, వారికి కృష్ణుడు, ఇంకొకరి శివుడు, ఇంకొకరి గణపతి, ఇంకొకరి సూర్య భగవానుడు, ఇంకొకరికి దేవి. ఈ విధంగా ఒక్కొక్కరికి ఇష్టదైవాలు ఉంటాయి. వారిని మీరు బాగా భక్తిగా ధ్యానం చేసుకోండి. ఏవి దీంట్లో ఒకరు ఇంకొక దేవుణ్ణి ప్రార్థన చేయాలనేటువంటి ప్రెషర్, ఒత్తిడి లేదండి. ఇది శైవులు శివుని ధ్యానం చేయండి, వైష్ణవులు విష్ణువుని ధ్యానం చేయండి. ఎవరికి ఏది ఇష్టమో అది. దీంట్లో ఫలానా వారే అని చెప్పి ఏమి లేదు. ఎందుకో తెలిసిన, దూరంగా ఆలోచిస్తే అందరూ ఒకటేనండి. దూరంగా ఆలోచించట్లేదు. అందుచేత శివుడు ఎక్కువ, విష్ణువు తక్కువ, వారెక్కువ, వీరు తక్కువ. నారాయణ, దీనికి అర్థమే లేదండి. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. ఏ దేవుడికి దండం పెట్టినా కేశవుడు అంటే పరమాత్మకి చెందుతుంది. ఏ బాక్స్ లో ఉత్తరం వేసినా హెడ్ ఆఫీస్ కు వెళ్తుంది సాయంత్రం. ఆ విధంగా ధైర్యం కలిగి ఉండండి. ఎవరినైనా మీరు ధ్యానం చేయండి, ఎవరినైనా పూజించండి. అట్లాగే కేవలం హిందూ మతమే కాదండి, ఏ మతంలో ఏ దేవుణ్ణి ప్రార్థన చేసినా కూడా అందరూ ఒకటేనండి సార్. పరమాత్మలో ఈ మతాలు, ఈ జాతులు, ఈ భేదములు ఏమి లేవు. ఈ డిఫరెన్స్ అనేది ఈ ఊరికి మానవుడు కల్పించుకున్నాడే గాని అజ్ఞానవశాత్తు వాస్తవంగా ఈ భేదాలు ఏమి లేవండి. ఎవరైనప్పటికీ ఆ అల్టిమేట్ చూడండి, యుఎన్ఓ అంటారు. ఏమిటి చెప్పండి? యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, అనగా మిత్రరాజ్య సమితి అని ఇప్పుడు ఏర్పడించండి. అనేక దేశాల వాళ్ళు కలిగి ఒక అసోసియేషన్, సంఘం పెట్టేశారు. దాని పేరు ఏమిటి? యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్. దానికి యుఎన్ఓ, దానికి ఒక అర్థం ఆయన ఏం చెప్పాడు తెలిసిన? అల్టిమేట్ నేమ్లెస్ ఓషన్ ఆఫ్ బ్లిస్ అన్నాడండి. అల్టిమేట్ నేమ్లెస్ ఓషన్ ఆఫ్ బ్లిస్, అనంతమైనటువంటి ఆత్మానంద సాగరం. అదండి అందరికి లక్ష్యం. ఏ జాతికైనా ఏ మతంకైనప్పటికీ చివరికి అక్కడ అల్టిమేట్ బ్లిస్, సత్ చిత్త ఆనందం అని చెప్పి మనం చెప్తున్నాం. దాని దగ్గరికి అందరూ వెళ్ళవలసిందే చివరికి. కాబట్టి ఏ దేవుణ్ణి ఎవరిని పూజించినా ఎవరిని చేసినా అంతా ఒకటే. అది ఆ విషయం తెలుసుకోండి. అనవసరంగా ఈ కలహాలు ఇవన్నీ పెట్టుకోవద్దండి. ఆకాశాత్ పతితంతోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. ఆకాశం మించబడినటువంటి నీళ్లన్నీ ఏదో రూపంగా సముద్రాన్నెట్టా చేరుతున్నాయో, ఏ దేవుడికి దండం పెట్టినా అల్టిమేట్ గా చివరికి ఆ పరమాత్మకు చెందుతుంది.